మన హృదయం, మన జీవితం సారవంతమైనటువంటి నేలగా మారాలంటే మన అనుదిన జీవితంలో 6 కార్యాలు చేయాలి. ఈ 6 కార్యాలను మనం ప్రతిరోజు చేయటం ద్వారా మన యొక్క హృదయం, మన జీవితం సారవంతమైనటువంటి నేలగా మారుతుంది. ఇప్పుడు మనం ఈ 6 కార్యాల గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మన హృదయాన్ని దుక్కు-దున్నాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇక్కడ దుక్కు-దున్నటము అంటే మనము పశ్చాత్తాపపడటం. మనము పశ్చాత్తాపపడటం ద్వారా మన జీవితం, మన హృదయం సారవంతమైనటువంటి జీవితముగా, సారవంతమైనటువంటి హృదయముగా మారుతుంది. దుక్కు దున్నకుండా విత్తనాలను వెదజల్లితే ఆ విత్తనాలు లోపలికి, భూమిలోనికి వెళ్ళవు. పక్షులు వచ్చి తినివేస్తాయి, పంట పండదు. అలాగే మనం పశ్చాత్తాపపడకుండా దేవుని వాక్కును విన్నా ఆ వాక్కు మన హృదయంలోనికి వెళ్ళదు కనుక సాతానుడు ఆ వాక్కును అపహరిస్తాడు. ఈ సత్యాన్ని మనము 2 ఉదాహరణల ద్వారా బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఫరో రాజు. నిర్గమకాండము 7వ అధ్యాయం 13వ వచనము, 22వ వచనము. ఫరో రాజు దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నిటినీ చూశాడు. కానీ ఈ ఫరో రాజు మాత్రం పశ్చాత్తాపపడలేదు. ఈ ఫరో రాజు పశ్చాత్తాపపడకపోవటం వలన చివరికి పతనమైపోయాడు, వినాశనం చెందాడు. మనము కూడా పశ్చాత్తాపపడకపోతే, మన హృదయాన్ని పశ్చాత్తాపం అనేటువంటి నాగలితో దుక్కు దునకపోతే మన హృదయం కూడా ఫలించదు, సారవంతమైన నేలగా మారదు. నెంబర్ 2, దావీదు రాజు. దావీదు రాజు బత్షెబతో పాపము చేసినప్పటికీ ఆ పాపము చేసిన తర్వాత కీర్తన గ్రంథము 51వ కీర్తనలో దేవుని క్షమాపణ కోరుకుంటూ ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభు, నాకు నిర్మలమైన హృదయమును దయచేయము అని ప్రాధేయపడ్డాడు, ప్రార్థించాడు. అందుకనే ఈ దావీదు రాజు మరలా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అనగా తాను ఫలించాడు. తన హృదయం సారవంతమైనటువంటి నేలగా మారింది పశ్చాత్తాపపడటం వలన. కనుక పశ్చాత్తాపం మన హృదయాన్ని సారవంతమైన నేలగా మారుస్తుంది. నెంబర్ 2, మన హృదయములో, మన జీవితములో ఉన్నటువంటి రాళ్ళను తొలగించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రాళ్ళను తొలగించటము అంటే వినయాన్ని కలిగి ఉండటం. వినయం మన జీవితాన్ని, వినయం మన హృదయాన్ని సారవంతమైనటువంటి నేలగా మారుస్తుంది. మన జీవితంలో చాలా రకాలైనటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. ఉదాహరణకు గర్వము అనేటువంటి బండరాయి, అహంకారము అనేటువంటి బండరాయి, తలబిరుస్తనము అనేటువంటి బండరాయి, ఈర్ష్య అనేటువంటి బండరాయి, క్షమించలేని గుణము అనేటువంటి బండరాయి, కుళ్ళు అనేటువంటి బండరాయి, దేవుడు లేకపోయినా నేను బ్రతకగలను అనేటువంటి బండరాయి, ఇతరులను ఎందుకు నేను వినయము చూపించాలి అనేటువంటి బండరాయి ఉంటాయి. మన జీవితంలో ఉన్నటువంటి ఈ బండరాలను మనం తొలగిస్తే, వాటిని తొలగించి
మన వినయంతో జీవిస్తే మన జీవితం, మన హృదయం సారవంతమైనటువంటి నేలగా మారుతుంది. ఒక ఊరిలో ఇద్దరు అన్నాదమ్ములు ఉన్నారు. చిన్న విషయం మీద ఇద్దరు గొడవ పడ్డారు. 10 సంవత్సరాలుగా ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు. కానీ ఈ 10 సంవత్సరాలుగా ఇద్దరూ గుడికి వస్తున్నారు, బలి పూజలో పాల్గొంటున్నారు, జపమాలను జపిస్తున్నారు, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. కానీ వారిలో క్షమాగుణము లేదు. ఈ క్షమాగుణము లేదు కనుక ఈ పెద్ద బండరాయి దేవుని వరాలను స్వీకరించడంలో అది అడ్డుగా మారిపోయింది. కనుక మన జీవితంలో, మన హృదయంలో ఉన్నటువంటి బండరాలను తొలగించి వినయంతో జీవిద్దాం. ఆ వినయం మన హృదయాన్ని, మన జీవితాన్ని సారవంతమైనటువంటి నేలగా మారుస్తుంది. ఈ సత్యాన్ని 2 ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, నామాను. రాసుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. ఈ నామాను ఎలీషా ప్రవక్త వద్దకు వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త ఈ నామానును ఆ కుష్ఠరోగం పోవటానికి నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అని చెప్పాడు. కానీ అహంకారము, గర్వము అడ్డు వచ్చి ఈ యోర్దాను నది కంటే గొప్ప నదులు నా దేశంలో లేవా అని తిరిగి వెళ్ళిపోయాడు. అహంకారం ఆ స్వస్థతను పొందటానికి అడ్డుపడింది. కానీ ఎప్పుడైతే మరలా తిరిగి వచ్చి ఎలీషా ప్రవక్త చెప్పినట్లు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగాడో తన కుష్ఠరోగం అంతా కూడా పోయింది. తన దేహం పసిబిడ్డ దేహముగా మారింది. కనుక మనలో ఉన్నటువంటి బండరాలను, ఆధ్యాత్మిక బండరాలను తొలగిస్తే మన హృదయం, మన జీవితం సారవంతమైన నేలగా మారుతుంది. నెంబర్ 2, పేతురు. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ పేతురు రాత్రంతా శ్రమించాడు, ఒక్క చేప కూడా పడలా. కానీ యేసు ప్రభు అతనితో పడవను కొంచెం లోతుగా తీసుకుని వెళ్ళి వల వేయి అని చెప్పగా ఈ పేతురు నాకన్నా నీకు ఎక్కువ అనుభవం ఉందా అని అనలా. తన అనుభవాన్ని చూచి గర్విష్ఠిగా మారలా. వినయముతో యేసు ప్రభు చెప్పినట్లే వెళ్ళి వల వేస్తే వల చెలుగునన్ని చేపలు పడ్డాయి. వినయం మన జీవితాన్ని సారవంతమైనటువంటి జీవితంగా, వినయం మన హృదయాన్ని సారవంతమైనటువంటి హృదయముగా మారుస్తుంది. నెంబర్ 3, మన జీవితంలో ఉన్నటువంటి ముండ్ల పొదలను, కలుపు మొక్కలను మనం పెరికివేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన జీవితంలో ఉన్నటువంటి ముండ్ల పొదలను, కలుపు మొక్కలను పెరికివేయటం అంటే పాపమునకు దూరంగా ఉండటం. మనము పాపముకు దూరంగా ఉండటం వలన మన జీవితం సారవంతమైన నేలగా మారుతుంది. పాపమునకు దూరంగా ఉండటం వలన మన హృదయం సారవంతమైనటువంటి నేలగా మారుతుంది. కలుపు మొక్కలను పెరికివేయకపోతే మంచి మొక్కలు కూడా అవి ఫలించవు, కనిపించవు. ఒక స్త్రీ తన పూలవనములో ఉన్నటువంటి గులాబీ మొక్కలకు, మల్లె మొక్కలకు ప్రతిరోజు నీరు పోస్తూ ఉండేది. ఈ మొక్కలకు నీరు పోస్తూ ఉండేదే కానీ చుట్టూ ఉన్నటువంటి కలుపు మొక్కలను పెరికివేసేది మాత్రం కాదు. అలా కొంతకాలం అయ్యేటప్పటికీ ఈ కలుపు మొక్కలు ఈ గులాబీ మొక్కల కంటే, ఈ మల్లె మొక్కల కంటే బాగా ఏపుగా, ఎత్తుగా పెరిగి ఆ కలుపు మొక్కలు ఈ గులాబీ మొక్కలు కనపడకుండా, ఈ మల్లె మొక్కలు కనపడకుండా
చేసేసాయి. మన జీవితంలో కూడా ఇది నిజం. మనము బైబిల్ చదువుతూ ఉండొచ్చేమో, ప్రార్థన చేస్తూ ఉండొచ్చేమో, బలి పూజకు వెళ్తూ ఉండొచ్చేమో, దివస ప్రసాద ఆరాధనలో పాల్గొంటూ ఉండొచ్చేమో. ఇవన్నీ చేస్తూ ఉన్నా మనము కానీ పాపమునకు దూరముగా లేకపోతే, పాపాన్ని దూరముగా ఉంచకపోతే, ఇవి అన్నీ చేస్తూ ఉన్నా ఈ పాపం వీటిని కప్పివేస్తూ ఉంది. మనం ఫలించకుండా ఈ పాపం మన పుణ్యక్రియలని అణిచివేస్తూ ఉంది. కనుక మన జీవితంలో ఉన్నటువంటి పాపము అనేటువంటి కలుపు మొక్కలని పెరికివేయాలి. పాపము అనేటువంటి ముండ్ల పొదలను తొలగించాలి. ఈ సత్యాన్ని మనము బైబిల్ గ్రంథం నుండి 2 ఉదాహరణల ద్వారా ధ్యానం చేద్దాం. నెంబర్ 1, జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనము. జక్కయ్య తన జీవితంలో, తన హృదయంలో ఉన్నటువంటి ధనాపేక్ష అనేటువంటి కలుపు మొక్కను, ముండ్ల పొదను ఆయన పిరికి వేశాడు. అందుకనే ఆయన జీవితం సారవంతమైనటువంటి నేలగా మారింది. నెంబర్ 2, యూదా ఇస్కరియోతు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. యూదా ఇస్కరియోతు జీవితంలో, యూదా ఇస్కరియోతు హృదయములో ధనాపేక్ష, లోభం అనే కలుపు మొక్క పెరిగింది. ఈ ధనాపేక్ష, లోభం అనేటువంటి కలుపు మొక్కని ఈ యూదా ఇస్కరియోతు పెరిగివేయటానికి బదులు దానిని పెరగనిచ్చాడు. చివరికి తన గురువునే మోసగించే విధంగా చేసింది. చివరికి తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. కనుక మన హృదయాన్ని, మన జీవితాన్ని సారవంతముగా మార్చటానికి పాపాన్ని మన జీవితం నుండి దూరంగా ఉంచుదాం. నెంబర్ 4, మన జీవితానికి, మన హృదయానికి ఎరువు వేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇక్కడ ఎరువు అంటే ప్రార్థన, ఎరువు అంటే వాక్కును వినటం, ఎరువు అంటే భయభక్తులతో జీవించటం, ఎరువు అంటే దివ్య బలి పూజలో పాల్గొనటం, ఎరువు అంటే జపమాలను జపించటం. సాధారణంగా భూమి లేదా నేల ఎలాంటిదైనా మనము ఎరువు వాడకపోతే ఆ నేల బలాన్ని కోల్పోతుంది. అలాగే మన ఆత్మకు కూడా, మన హృదయానికి కూడా, మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రార్థన, వినయం, దివ్య బలి పూజ, వాక్య పఠనం, దివస ప్రసాద ఆరాధన అనేటువంటి ఎరువు వేయకపోతే మనం ఆధ్యాత్మికంగా బలహీనపడిపోతాం. కనుక మన హృదయం, మన జీవితం సారవంతమైనటువంటి నేలగా ఉండాలంటే ఆధ్యాత్మిక ఎరువును వేసి మన జీవితాన్ని, మన హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చుదాం. నెంబర్ 5, నీరు పోయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇక్కడ నీరు పోయటం అంటే పరిశుద్ధ ఆత్మ అనేటువంటి జీవజలాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మే మన హృదయానికి, మన జీవితానికి జీవజలం. భూమి ఎలాంటిదైనా నీరు లేకపోతే ఆ భూమి ఎండిపోతుంది, గట్టిపడిపోతుంది, సాగు చేయలేం, ఫలించదు. అలాగే మనము ఎలాంటి వారమైనప్పటికీ
మనము పరిశుద్ధాత్మ అనేటువంటి జీవజలాన్ని కలిగి ఉండకపోతే మన జీవితం కూడా, మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఎండిపోతుంది. కనుక పవిత్రాత్మ అనేటువంటి జీవజలాన్ని మన హృదయానికి, మన జీవితానికి కలిగి జీవిద్దాం. మన హృదయాన్ని, మన జీవితాన్ని సారవంతమైనటువంటి నేలగా మార్చుదాం. నెంబర్ 6, మన హృదయాన్ని ప్రతిరోజు సంరక్షించాలి. మన హృదయాన్ని ప్రతిరోజు శ్రద్ధ తీసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన హృదయాన్ని ప్రతిరోజు సంరక్షించటం అంటే, లేదా శ్రద్ధను చూపటం అంటే, మనము ఆధ్యాత్మిక విషయాలలో శ్రద్ధ కలిగి ఉండాలి. మన ఆధ్యాత్మిక విషయాలను మనం సంరక్షించుకోవాలి. ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలు అంటే దైవభీతి, దైవభక్తి, వాక్య పఠనం, పాప సంకీర్తన, దివ్య సప్రసాద ఆరాధన, దివ్య బలి పూజలో పాల్గొనటం, ఇవి మనం చూపించేటువంటి శ్రద్ధ, సంరక్షణ. రైతు ఒకసారి విత్తనాలను వెదజల్లిన తర్వాత పంట వచ్చేంత వరకు ఇంటికాడ కూర్చోడు. విత్తనాలను వెదజల్లిన రోజు నుంచి మరలా పంట చేతికి వచ్చేంత వరకు తరచుగా పొలానికి వెళ్తూ ఉంటాడు. పొలాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. పురుగు పడుతున్నట్లయితే మందు కొడుతూ ఉంటాడు. నీరు అవసరమైనట్లయితే నీరు పెడతాడు. ఒకవేళ పొలాన్ని ఎండగట్టాల్సి వస్తే ఎండగట్టుతాడు. ఇంకా కావలసినటువంటి శ్రద్ధ అంతా కూడా తీసుకుంటాడు. మనము కూడా మన యొక్క హృదయం విషయంలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు శ్రద్ధ తీసుకోవాలి, వాటిని పట్టించుకోవాలి, సంరక్షించాలి. అప్పుడు మన హృదయం సారవంతమైనటువంటి నేలగా, మన జీవితం సారవంతమైన నేలగా మారుతుంది. కనుక ప్రభువుకి ఈ సారవంతమైన హృదయాన్ని, ఈ సారవంతమైన జీవితాన్ని కానుకగా సమర్పించుదాం. ఆ ప్రభువు మనలందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.